ప్రేమించుకుందాంరా బావగారు బాగున్నారా ప్రేమంటే ఇదేరా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన డైరెక్టర్ జయంత్ సి పరాంజీ. ఆయన 2002లో మహేష్ బాబుతో టక్కర్ దొంగ అనే చిత్రం తీశారు. కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు టైప్ కౌబాయ్ చిత్రం ఇన్స్పిరేషన్తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు ఆయన. ఈ చిత్రానికి నిర్మాత కూడా జయంత్ గారే. డైరెక్టర్, ప్రొడ్యూసర్ రెండు బాధ్యతలు ఒక్కరే నిర్వహించడం కష్టం అనుకున్న మహేష్ బాబు జయంత్ గారి పట్టుదల చూసి డేట్స్ ఇచ్చాడు. అమెరికా లాంటి దేశంలో కొలరాడో ఎడారి కొండల్లో అత్యంత కష్టమైన లొకేషన్స్లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు జయంత్ గారు. ఈ షూటింగ్ కష్టాలకు తోడు ప్రొడక్షన్ ఖర్చు రోజు రోజుకు పెరుగుతుండటంతో జయంత్కు తన వంతు సహాయం చేయాలని మహేష్ బాబు తన పారితోషికం కూడా వదులుకున్నారు. ఆ చిత్రం కోసం మహేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం 5 లక్షలు మాత్రమే. అప్పట్లో ఆయన 2 కోట్ల వరకు పారితోషికం తీసుకునేవారు. మొత్తానికి ఎలాగో అలా టక్కర్ దొంగను పూర్తి చేయగలిగారు జయంత్. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద ఫ్లాప్ అయ్యింది. చిత్రాన్ని అన్ని ఏరియాలు అమ్మినా కలెక్షన్స్ లేకపోవడంతో కొనుక్కున్న వాళ్ళు బ్యాలెన్స్ డబ్బు ఇవ్వలేకపోయారు. దాంతో ఫైనాన్సర్స్ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేకపోయారు జయంత్. అప్పటి నుంచి ఆయన అప్పుల్లో కూరుకుపోయారు. తర్వాత కొన్ని సినిమాలు తీసినా ఆయన వాటి మీద పెద్దగా దృష్టి సారించలేకపోయారు. ఈ టక్కరి దొంగ అసలు కొన్నేళ్ల తరబడి జయంత్ వెంటాడుతూనే ఉంది. ఈ రోజు వరకు ఆ అప్పు ప్రభావం ఆయన మీద ఉందని సన్నిహితులు చెప్పుకుంటూ ఉంటారు.